బాధలో మీతో గొడవ పడుతుంది కానీ అక్షయ్ మనసులో మీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి అల్లుడు గారు. లేదు మావయ్య, మీరు అక్షయ మాట్లాడుకోనంత వరకు ఇవేవి సర్దుకో. మీరు నేరుగా కలిసి మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకోండి మావయ్య. ఇప్పుడే ఫోన్ చేసిస్తాను. వద్దల్లుడు గారు. ఎందుకు మావయ్య? నా బిడ్డతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని నాకు ఉందల్లుడు గారు. అక్షయ మీరు కట్టిన తాడి మీద ఒట్టేసి చెప్పింది అల్లుడు గారు. అలాంటిది ప్రాణం పోయినా అక్షయ ఆ ఒట్టు మేరదు. అయినా ఒకరితో ఒకరు మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్టు కాదల్లుడు గారు. నేను నా బిడ్డ గురించి, నా బిడ్డ నా గురించి ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాం. అది చాలు అల్లుడు గారు. నేను అర్థం చేసుకోగలను మావయ్య, కానీ అక్షయ్ కోపాన్ని తగ్గించి నాతో కూల్గా మాట్లాడేలా చేయడం నాకు చాలా కష్టంగా ఉంది మావయ్య. అలా అనకండి అల్లుడు గారు. ఆడపిల్లకి తండ్రి తర్వాత భర్తే సర్వస్వం.